యావత్ క్రైస్తవ సంఘం అంతా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. అందులో మాత్రం తిరుగులేదు. రెండవది, ఒరిజినల్ క్రైస్తవులందరూ కూడా, ఈ డూప్లికేట్ క్రైస్తవుల సంగతి చెప్పట్లా నేను. డూప్లికేట్ క్రైస్తవులు ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ అని బయటికి పోయిన తర్వాత వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభిరుచులు డూప్లికేట్ సరుకుంటాయి. ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ, నిజమైన క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదికి రావటం, ఒక ఓటు బ్యాంకుగా మారటం, రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు ముందుకేయాలో నేనే కాదు, నాతో పాటు దైవజనులు ఇంకా చాలామంది లైన్లోకి వస్తారు. నా సహోదరులు ఇంకా చాలామంది ఉన్నారు, అంత తెర వెనుకున్నారు, వస్తారు. మొత్తం వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. ముస్లిం పక్షాన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. హైందవుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అచ్చంగా వాళ్లే మొత్తం. క్రైస్తవుల పక్షంగా మాట్లాడే వాళ్ళు సరైనోడు ఒకడు కూడా కనపడట్లా. అక్కడ కానీ ఇక్కడ కానీ, అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఎవరు లేడు. పాపం ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఊగులాడుతున్నాడు. కానీ ఈసారి అలా జరగకూడదు. ఈసారి అలా జరగకూడదు. ముందే చెప్తున్నా, ఒరిజినల్ క్రైస్తవులు, డూప్లికేట్ సరిగ్గా కాదు, ఒరిజినల్ క్రైస్తవులు. ఇక మనం ఫలానా వ్యక్తికి ఓట్ చేయాలి, ముందే చెప్తున్నా, ఒరిజినల్ క్రైస్తవులు, డూప్లికేట్ సరిగ్గా కాదు, ఒరిజినల్ క్రైస్తవులు. ఇక మనం ఫలానా వ్యక్తికి ఓట్ చేయాలి అని సూచిస్తే అటే పడాలి ఓటు. ఖచ్చితంగా చేయాలి ఆ పని. అప్పుడు ఈ ప్రభుత్వాలకి కొంచెం మైండ్ సరిగ్గా పనిచేసిద్ది. లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో అర్థం కావట్లేదు. ఒక్కసారి చూపిస్తే అర్థమైంది వాళ్ళు కూడా. అప్పుడు ఎవరి హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తారు. మిగిలిన మతాలను గౌరవించినట్టే క్రైస్తవ్యాన్ని కూడా గౌరవిస్తారు. లేకపోతే మహా వ్యధవతనంగా చూస్తున్నారు దీన్ని. క్రైస్తవుడు అంటే ఒక దేశద్రోహిలాగా, యేసుప్రభుని నమ్ముకున్నాడు అంటే వాడు సైకోలాగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అస్సలు రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. దేవుని కృపను బట్టి ఆ సమాలోచన జరుపుతూ ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్ కల్లా నేను ఒక్కడనే కాదు, ఇంకా దైవజనులు చాలామంది లైన్లోకి వచ్చి ఉన్నారు. ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. వారి ద్వారా మరి ఇంకెలా ముందుకెళ్ళాలి, రాజకీయంగా కూడా ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి ఒరిజినల్ క్రైస్తవులు అందరికీ చెప్తున్నారు, డూప్లికేట్ వాళ్ళకి చెప్పట్లా. నిజంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తే, నిజంగా నువ్వు క్రైస్తవురాలు అయితే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈసారిగా ఓటు నీ ఇష్టం వచ్చినట్టు వేయటం కాదు. దేవుడి చిత్త ప్రకారం నీకు ఏ సూచన వచ్చిందో ఆ సూచన ప్రకారం ఓటు పడాలి. అంతేకాదు, అవసరమైతే దీనికోసం మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత సువార్త ప్రకటన, ఆ సువార్త ప్రకటన జరగడానికి, అలాగే భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు మనం నెరవేర్చుకోవడానికి, ఆమరణ నిరాహార దీక్షలకైనా పూనుకొని జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని ప్రతిఘటించడానికి మనం సంఘటితమై ముందుకు రావాలి. కూర్చోవాలి, అవసరమైతే టెంట్ వేసుకొని కూర్చోవాలి. లేకపోతే వాళ్ళు ఇష్టమైపోయింది, వాళ్ళు అసలు ఎవడు పట్టించుకోవట్లా. జరుగుతున్న దుర్మార్గాన్ని అడ్డగించకపోగా శాంతిగా జరుగుతున్నటువంటి ఇలాంటి వాటికి కూడా అవరోధాలు కల్పిస్తూ నీళ్ళు ఇవ్వద్దన్నారంటే ఎంత దుర్మార్గం చూడండి, ఎంత దరిద్రమో చూడండి, ఎంత దిగజారారో చూడండి. నీళ్ళు ఇవ్వద్దన్నారంటే ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఎవరి సమయాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఏం పర్వాలేదు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఆడతారు, మన సమయం వచ్చినప్పుడు మనం చేసేది మనం చేస్తాం, మనం చూపించేది ఏదో మనం చూపిస్తాం. దేవుడు మనకు కూడా అవకాశం ఇస్తాడు కదా, కాబట్టి ప్రేయర్ చేయండి. కానీ ఎవరికి లొంగేది లేదు, ఎవరి మోచేతుల దగ్గర నీళ్లు తాగేది లేదు, ఎవరి కాళ్ళు పిసికేది లేదు, ఎవరికి దండాలు దశకాలు పెట్టేది లేదు. అది మాత్రం పక్కా. దేవునికి స్తోత్రం. అయితే కొనుక్కొని తాగుతాం, ఇబ్బంది ఏం లేదు. కానీ సంఘానికి సిగ్గు రావాలి, సంఘానికి మైండ్ పనిచేయాలి. అందుకని చెప్తున్నాను నేను, సంఘానికి చిత్తశుద్ధి రావాలి. వేలాది మంది కూర్చోగానే సరికాదు, ఈ వేలాది మంది శాసించగలుగుతారు అన్న భయం అవతల వ్యక్తులు కలగాలి.
కాబట్టి ఏం పర్వాలేదు, దేవుడు కృప చూపుతాడు, దేవుని పని జరిగిద్ది. నీళ్లు ఆపేయమన్నారు అన్నది గుర్తుపెట్టుకోండి. ఏం చేయమన్నారు? దేనికి ఆపేయమన్నారు? తండ్రి సన్నిధికి నీళ్లు ఆపేయమన్నారని గుర్తుపెట్టుకోండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ముందు వాళ్ళు ఒరగబెట్టింది కూడా ఏం లేదు. మాకు వాళ్ళేం పెద్ద ఎక్కువేం కాదు. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేశారు, చేస్తున్నారు, చూస్తున్నాం, బాధలు పడుతున్నాం. శాలేంరాజు ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఏ పార్టీకి సపోర్ట్ కాదు, దేనికి చెందినోడు కాదు. కొంతమంది లోకల్గా ఉన్న వాళ్ళలో కొంతమంది ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు సేవకులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నవాళ్ళు. కానీ వాళ్ళు మరి దరిద్రంగా తయారయ్యారు. ఏదో ఒక విధంగా వాళ్ళ దరిద్రం చూడండి. దేవుని సంఘం అభివృద్ధి చెందుతున్న ఆనందపడటం కాదు, ఈ పనిని ఎట్లనన్నా డిస్టర్బ్ చేయాలి అని దేవుణ్ణి ఎరిగి సేవ చేస్తున్న వాళ్ళలో ఒకరిద్దరు సేవకులు ఉన్నారు. అచ్చంగా దీన్ని పతనమే వాళ్ళ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళు, ఈ పరిచర్య డిస్టర్బ్ అవ్వాలని. దానికోసం వాళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారో, వాళ్ళ కర్మ ఏందో, వాళ్ళ కష్టాలు పట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ 2,000 కాస్త 50,000 అయి కూర్చుంది, 60,000 అయి కూర్చుంది. సరే, ఇక వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తే దేవుడి దయ వల్ల ఇక 1,00,000 పోయినా అనుమానం లేదు, అది కూడా త్వరలో జరిగితే. అక్కడక్కడ ఆటోల మీద రాసి ఉంటుంది, మీ ఏడుపులే మా దీవెనలని. జరుగుతూ ఉంది, జరగనండి. ఇది ఒక వ్యక్తి మూలమైందో, మనుష్య మూలమైందో, డబ్బు మూలమైందో, అధికారం మూలమైందో కాదు, దేవుడే కేంద్రంగా ఉండి జరిగిస్తున్న పరిచర్య. నిన్న నాకు మనవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తండ్రి సన్నిధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని మరి అధికారులు నిర్ణయించారట. తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చిలకలూరుపేట పట్టణంలో ఆరాధనకు గ్యాదర్ అయ్యేటువంటి సుమారు 50 నుంచి 60,000 మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. అంటే దీనికి మరి ఎవరు మాట్లాడుంటారో మీరు ఆలోచించవచ్చు, నీళ్ళు ఇవ్వద్దని ఎవరు చెప్పుంటారో మీరు ఆలోచించవచ్చు. ఏ విధంగానైనా మరి ఈ పరిచర్యను డిస్టర్బ్ చేయాలని. చిలకలూరుపేట పుణ్యక్షేత్రం కాదు, చిలకలూరుపేట సుచరిత్ర కలిగినటువంటి పట్టణం కాదు. అలాంటి స్థితిలో ఉన్న ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదకరంగా, చుట్టుపక్కల దాదాపు 200 పైచిలుకు ప్రాంతాల ప్రజలకు ఒక దీవెనకరంగా, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు. ఇది ఒక పట్టణానికి, ఒక నియోజకవర్గానికి చెందిన పరిచర్య కాదు. ఇప్పటికే దాదాపు 250 నుంచి 300 ప్రాంతాలకు ఈ పరిచర్య విస్తరించింది. మరి ఏదో ఒక విధంగా స్ట్రగుల్ చేయాలని కాసేపు కొంతమంది అధికారులు వస్తారు, మీకు అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అదే ఇదా అని అడుగుతారు. కాసేపు ఇంకొకళ్ళు వస్తారు, మీరు అది ఎట్లా చేశారు, ఇది ఎట్లా చేశారని అడుగుతారు. కాసేపు ఇంకొకళ్ళు వస్తారు, మీకు అవి ఉన్నాయా, అని అడుగుతారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు, వాళ్ళని ఎవరు పంపుతున్నారో కూడా నాకు తెలుసు. అంటే మీకు కూడా తెలియాలని చెప్తున్నాను నేను, జస్ట్ ప్రేయర్ చేయటానికి. భయపడైతే కాదు, మీకు మీ దృష్టికి తీసుకొని రావాలి. ఫస్ట్ మీరు ప్రేయర్ చేయాలి, అంతే. ఎందుకంటే ఏ మనుషుల దయా దాక్షిణ్యాలతోనో, ఎవరిదితోనో నేను ఈ పరిచర్య మొదలు పెట్టాల. దీనికి దేవుడే కేంద్రం. దేవుడే కేంద్రం, దేవుడే ఆధారం. ఎవరి అధికారాలు వాళ్ళ అధికారాల్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళ మెయింటైన్ వాళ్ళు చేయాలి కదా. వాళ్ళకున్న అవకాశం ఏదో వాళ్ళు వినియోగించుకొని వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేయాలి కదా.
చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. చివరికి అందరూ ఒత్తిడే కలిగించారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అందరూ ఇబ్బంది పెట్టారు. గతించిన ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రార్థనా తోటకు వస్తారు అధికారులు, ల్యాండ్ కన్వర్షన్ ఉందా అంటారు. అప్పుడు కూడా ఎవరికి తగ్గే వాళ్ళు చేశారు. ఫస్ట్ నుంచి ఈ విధమైన ఒత్తిళ్ళు ఎదుర్కొంటానే వస్తున్నా. ఇప్పుడు లేటెస్ట్గా నిన్నటి రోజున నాకు చెప్పారు, నీళ్ళు ఆపేసేయండి వాళ్ళకి అని అన్నారని. మరి మీలో చాలామందికి ఇది తెలియదు కాబట్టి చెప్తున్నా. పర్వాలేదు, దేవుడు ఏదో దారి చూపిస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కాదు, ఇది మరీ దారుణం, బాధాకరం. కానీ మీ నోట్స్లో ఉండాలి ఇది. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి నీళ్ళు ఆపండి అనేదైతే నిన్నటి రోజున మాట్లాడారు. ఎందుకు ఆపమన్నారో మీరు ఆలోచించండి. ఎవరు ఆపమని ఉంటారో మీరు ఆలోచించండి. ఎవరు చెబితే మిగిలిన వాళ్ళు కదులుతారో మీరు ఆలోచించండి. ప్రార్థన చేయండి. సదరు వ్యక్తుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళని దర్శించాలి. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కనపడి మీకు అందరికీ వందనాలు చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిన వాళ్ళే. పర్వాలేదు. ఎవరు వచ్చినా గౌరవించాం, మనకున్న దానిలో సన్మానించాం, మాట్లాడేదానికి సమయం ఇచ్చాం. అయినా వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు వాళ్ళు చేస్తున్నారు. దేవుడు వాళ్ళని దర్శించుగాక. ఆమేన్. దేవుడు మనకు కావలసిన సమస్త విషయాల్లో ఆయన హస్తం తోడుగా ఉంచి, సమస్త విషయాల్లో తన బలమైన బాహువు చాపి మనకు న్యాయము తీర్చునుగాక. ఆమేన్. మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని సైతం మనకు అనుకూలంగా ఆయన మార్చగల దేవుడు. ఏదో చేయగలం, ఏదో ఇబ్బంది పెట్టగలం అని, అది ఎవరి వల్ల కాదు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేది ఒక నియోజకవర్గానికి చెందింది కాదు, ఇది రాష్ట్రానికి చెందిన పరిచర్య. అయిపోయింది, అలాగ అయిపోయింది. ఏదో చిలకలూరిపేటలో ఒక మారుమూల ఉందలే అనుకుంటున్నారు, అడిచొచ్చులే అనుకుంటున్నారు. పర్వాలేదు. ఒక పక్క సేవకుల్ని చంపుతున్నారు, ఒక పక్క సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఒక పక్క మన హక్కుల్ని మనం వినియోగించుకోకుండా అడ్డగిస్తున్నారు. యేసు ప్రభుని దూషించిన వాళ్ళని కనీసం టచ్ కూడా చేయట్లా. యేసు ప్రభుని ఇప్పుడు మత దూషణ చేయొద్దు, దైవ దూషణ చేయొద్దు. ఎవరి దైవం వాళ్ళ గొప్ప, ఎవరి మతం వాళ్ళ గొప్ప. మత దూషణ చేసిన వాడు క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా, ఎవరెవరిని తిట్టొద్దు. కానీ ఈరోజు భయంకరంగా యేసు ప్రభుని కన్న తల్లి మరియమ్మని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, సేవకుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అచ్చంగా అదే పని కట్టుకొని ప్రచారాలు చేస్తున్న వాళ్ళని కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. కనీసం వాళ్ళని టచ్ చేసిన నాదుడు లేడు. ఎందుకురా మీరు అట్లా దూషిస్తున్నారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని వాళ్ళని ప్రశ్నించిన అధికారులు లేరు. వాళ్ళని కట్టడి చేయడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. చెయ్యకపోగా ఇంకా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చక్కగా చూసుకుంటా, ఇట్లాగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిచర్యలకి అడ్డంకులు కలిగించి కొన్ని రకాల ఇబ్బందులు పెట్టి ఏదో అణచాలనే ప్రయత్నం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, అది ఒక తండ్రి సన్నిధి పరిచర్యకే కాదు, యావత్ క్రైస్తవ సంఘానికి ఉన్న లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే పరిచర్యలకు ఒత్తిడి ఎదురైద్దో, ఎప్పుడైతే ప్రతికూలత ఎదురైద్దో, అప్పుడు మరి తీవ్రంగా పరిచర్య విస్తరించింది. ప్రారంభం నుండి క్రైస్తవ సంఘానికి ఉన్న లక్షణం అది. క్రైస్తవ సంఘం విస్తరించొద్దంటే దాని జోలికి ఎవడు పోవద్దు.
అప్పుడు ఎక్కడేసిన గొంగడు అక్కడ అన్నట్టు అక్కడ కూర్చుంటుంది. దాని జోలికి ఎవడన్నా పోయి దానికి ఏదైనా ఒత్తిడి కలిగించడానికి ప్రయత్నం చేస్తే అది ఇంకా దావాలన్నమే వ్యాపిస్తుంది. దాని దగ్గర ఉన్న లక్షణం అది. కాబట్టి ఫస్ట్ ప్రైర్ చేయండి. ఇప్పుడు ఇంత చక్కని పరిచర్య జరుగుతున్నప్పుడు, చిలకలూరుపేట పట్టణానికి ఒక దీవెనకరం తలమానికంగా దేవుని పని జరుగుతున్నప్పుడు, అన్నదానాలు జరుగుతున్నప్పుడు, వారానికి 3 మారు అన్నదానం జరుగుతుంది ఇక్కడ. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది దీనులు, అభాగ్యులు, వికలాంగులు, విధవరాండ్రు, వృద్ధులు అనేక మంది బతుకుతున్నారు. అంత కడుపు నింపుకుంటున్నారు. ఆశీర్వాదకరంగా ఉన్న పరిచర్య ఇది. కాదని ఎవడు చెప్పగలడు? చిలకలూరుపేట పట్టణంగా టోటల్ నియోజకవర్గమే కాదు, రాష్ట్రానికే దీవెనకరంగా ఉన్న పరిచర్య. మరి ఈ పరిచర్యకు అంత నీళ్ళు ఇవ్వలేని దుస్థితి, అది ఎంత దరిద్రమో చూడండి. పట్టణానికే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి పరిచర్య, ప్రజలు గ్యాదర్ అవుతున్నారు. దాదాపు 50 నుంచి 60 వేల మంది ప్రజలు గ్యాదర్ అవుతున్నారు. అంత ఆహారం తింటున్నారు. ఆహారం పరిచర్య ఏర్పాటు చేస్తుంది. అన్ని నీళ్ళు ఇవ్వలేరా? మరి మిగిలిన వాళ్ళందరికీ పోతున్నాయి కదా సమృద్ధిగా. అందరికి వెళ్తున్నాయి కదా వెళ్ళాల్సినవి అన్నీ. వాళ్ళ స్విమ్మింగ్ పూల్కి కూడా వెళ్తున్నాయి కదా నీళ్ళు. కాదండి, పెద్ద పెద్ద వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి కూడా నీళ్ళు వెళ్తున్నాయి, కానీ ఇక్కడ తాగేదానికి నీళ్ళు లేవు. ప్రార్థన చేయండి. దేవుడు ఉన్నాడుగా పైన. కొనుక్కొని తాగుతాం, ఇబ్బంది ఏం లేదు. కానీ సంఘానికి సిగ్గు రావాలి, సంఘానికి మైండ్ పనిచేయాలి. అందుకని చెప్తున్నాను నేను, సంఘానికి చిత్తశుద్ధి రావాలి. వేలాది మంది కూర్చోగానే సరికాదు. ఈ వేలాది మంది శాసించగలుగుతారు అన్న భయం అవతల వ్యక్తులు కలగాలి. కాబట్టి ఏం పర్వాలేదు, దేవుడు కృప చూపుతాడు, దేవుని పని జరిగిద్ది. నీళ్లు ఆపేయమన్నారు అన్నది గుర్తుపెట్టుకోండి. ఏం చేయమన్నారు? దేనికి ఆపేయమన్నారు? తండ్రి సన్నిధికి నీళ్ళు ఆపేయమన్నారని గుర్తుపెట్టుకోండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ముందు వాళ్ళు వరగబెట్టింది కూడా ఏం లేదు. మాకు వాళ్ళేం పెద్ద ఎక్కువేం కాదు. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేశారు, చేస్తున్నారు, చూస్తున్నాం, బాధలు పడుతున్నాం. శాలేంరాజు ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఏ పార్టీకి సపోర్ట్ కాదు, దేనికి చెందినోడు కాదు. కొంతమంది లోకల్గా ఉన్న వాళ్ళలో కొంతమంది ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు సేవకులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నవాళ్ళు. కానీ వాళ్ళు మరి దరిద్రంగా తయారయ్యారు. ఏదో ఒక విధంగా వాళ్ళ దరిద్రం చూడండి. దేవుని సంఘం అభివృద్ధి చెందుతున్న ఆనందపడటం కాదు, ఈ పనిని ఎట్లనన్నా డిస్టర్బ్ చేయాలి అని దేవుడిని ఎరిగి సేవ చేస్తున్న వాళ్ళలో ఒకరిద్దరు సేవకులు ఉన్నారు. అచ్చంగా దీన్ని పతనమే వాళ్ళ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళు. ఈ పరిచర్య డిస్టర్బ్ అవ్వాలని, దానికోసం వాళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారో, వాళ్ళ కర్మ ఏందో. వాళ్ళ కష్టాలు పట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ 2,000 కాస్త 50,000 కూర్చుంది, 60,000 కూర్చుంది. సరే, ఇక వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తే దేవుడి దయ వల్ల ఇక 1,00,000 పోయినా అనుమానం లేదు. అది కూడా త్వరలో జరిగితే అక్కడక్కడ ఆటోల మీద రాసి ఉంటుంది, మీ ఏడుపులే మా దీవెనలని. జరుగుతూ ఉంది, జరగనండి. ఇది ఒక వ్యక్తి మూలమైందో, మనుష్య మూలమైందో, డబ్బు మూలమైందో, అధికార మూలమైందో కాదు. దేవుడే కేంద్రంగా ఉండి జరిగిస్తున్న పరిచర్య.